WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7ను వరల్డ్ హెల్త్ డేగా పరిగణిస్తారు. ఈ వరల్డ్ హెల్త్ డే ప్రాముఖ్యత ఏంటంటే అది WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవిర్భావ దినోత్సవం. ఏప్రిల్ 7, 1948లో ఈ WHO ఆవిర్భవించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం, ముఖ్యంగా 1950 నుంచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క నినాదంతో, థీమ్ తోటి ఈ వరల్డ్ హెల్త్ డేను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్య విషయాల గురించి అవగాహన కల్పించడానికి నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం ముఖ్య నినాదం ఏంటంటే టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. అంటే ప్రభుత్వము, ప్రభుత్వేతర సంస్థలు, ప్రతి సంస్థ కూడా ముఖ్యంగా ప్రజారోగ్యం గురించి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు సైంటిఫిక్ కొలాబరేషన్ తోటి, అంటే శాస్త్రీయ పరంగా శాస్త్రీయమైన నిర్ణయాలతోటి, శాస్త్రీయ అవగాహనతోటి ఈ ప్రజారోగ్యాన్ని పెంపొందించడం అనేది ఈ WHO వరల్డ్ హెల్త్ డే ముఖ్య నినాదం. అంటే టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. అంటే ప్రజల ఆరోగ్యమే కాక ప్రపంచంలో అన్ని జీవరాశులు, ప్లాంట్స్, ఎనిమల్స్, తర్వాత గ్లోబల్గా, వరల్డ్ వైడ్గా ఈ అందరి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి శాస్త్రీయ నిర్ణయాలతోటి మనం ప్రజారోగ్యాన్ని పెంపొందించడం ఈ ముఖ్య ఉద్దేశం. అయితే ఈ సంవత్సరం శ్రీనివాస్ హార్ట్ ఫౌండేషన్ తరఫున గత కొన్నేళ్లుగా మేము ఈ వరల్డ్ హెల్త్ డే నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ సంవత్సరం నినాదం ప్రకారము సిపిఆర్ గురించి 2009 నుంచి మేము ప్రతి సంస్థకు, ప్రతి ప్రజల్లో, ప్రతి ఆర్గనైజేషన్లో, కలెక్టరేట్, ప్రెస్, రైల్వే స్టాఫ్, ఆర్టీసీ స్టాఫ్, బ్యాంక్ స్టాఫ్, ఎన్సీసీ క్యాడెట్స్, హై స్కూల్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, యూనివర్సిటీ స్టాఫ్ అందరికి కూడా మేము సిపిఆర్, కార్డియోపల్మనరీ రిససిటేషన్ గురించి అవగాహన కల్పిస్తున్నాము 2009 నుంచి. అయితే శాస్త్రీయంగా ప్రతి సంవత్సరం ఈ ప్రతి వారికి కూడా సిపిఆర్ అనేది, అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్ అనేది ఒక ప్రాణరక్షణ ప్రక్రియ. ఇది శాస్త్రీయంగా ముడిపడి ఉన్నది కాబట్టి సిపిఆర్తో ఒక కుప్పకూలిన వ్యక్తిని రక్షించవచ్చని శాస్త్రీయంగా ఇదివరకే తెలుపబడ్డది. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా సిపిఆర్లో బైస్టాండర్ సిపిఆర్, హై క్వాలిటీ సిపిఆర్, అంటే సమర్థవంతమైన ఛాతి మర్దన, అంటే 100 నుంచి 120 మార్లు, కనీసం 2 అంగుళాల లోపలికి అదమడం, తర్వాత ఛాతి యథాస్థానానికి రావడం, ఇది ఎవరైతే సక్రమంగా చేస్తారో ఆ కుప్పకూలిన వ్యక్తి బ్రతికే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రీయంగా తెలుపబడ్డది. కాబట్టి ఈ హై క్వాలిటీ సిపిఆర్ను క్వాలిటీ సిపిఆర్ మ్యానికిన్స్, ఆ QCPR మ్యానికిన్స్ తోటి మేము ప్రతి వారికి కూడా ఇది డెమాన్స్ట్రేషన్ చేసి, ముఖ్యంగా ఈ ఇప్పుడు చెప్పిన 2009 నుంచి మేము చేసిన దాదాపు ఒక 100 ఈవెంట్స్, 150 ఈవెంట్స్లో ఉన్న అందరికి కూడా ఈ క్వాలిటీ సిపిఆర్ నేర్పడం మా ముఖ్య ఉద్దేశం. ఇది సంవత్సరాంతం జరుగుతుంది. రెండవది ఏంటంటే వీళ్ళందరికీ కూడా నేర్పించిన తర్వాత సక్రమంగా స్కోర్ కనుక వచ్చినట్టయితే వారికి సర్టిఫికేషన్ కూడా ఇవ్వదలుచుకున్నాం శ్రీనివాస్ హార్ట్ ఫౌండేషన్ నుంచి. ఛాతి మర్దనతో పాటు షాక్, అంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ తోటి కనుక షాక్ అందిస్తే కనుక ఆ వ్యక్తి బ్రతికే అవకాశం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ ఇవి పబ్లిక్ ప్లేసెస్లో, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ బిల్డింగ్స్లో, రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్స్లో, మాల్స్లో ఇవి విస్తృతంగా ఏర్పరిస్తే కనుక ఛాతి మర్దనతో పాటు ఆ కుప్పకూలిన వ్యక్తిని రక్షించవచ్చని శాస్త్రీయంగా తెలుపబడ్డది. కాబట్టి ప్రభుత్వం దీంట్లో చాలా శాస్త్రీయపరంగా ఈ WHO సూచనల ప్రకారం శాస్త్రీయపరంగా నిర్ణయాలు తీసుకుంటే కనుక అది ప్రజారోగ్యానికి మెరుగవుతుందని నా భావన.